మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, జగన్ కూడా సో ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి పార్టీని అనేది నిలబెట్టుకొని సో పరిపాలన అనేది చేశారు. అయితే వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ పార్టీని పరువు అనేది తీస్తున్నారు. అంటే మీరు చూసుకున్నట్లయితే మొన్న జనసేనలో అరవ్ శ్రీధర్ కానివ్వండి, అండ్ మనకి వైసీపీలో అంబటి రాంబాబు, సో వీళ్ళందరూ కూడా అంటే ప్రజల్ని పరిపాలించడం అంటే ప్రజల కష్టాలు తీర్చకుండా ముఖ్యంగా ఆంటీల కోసం కొట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. సో దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఏమంటారు దీని గురించి అంటే, ఇప్పుడు వాళ్ళు కష్టపడి పాదయాత్రలు చేసి ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చారు. ఆ పార్టీని పైకి తీసుకొచ్చినాక వీళ్ళు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఏమిచ్చిండ్రు పదవు, మీరు పరిపాలన చేయండి, ప్రజలకు న్యాయం చేయండి, అంతే కదా, ఇలా చేయండి అని ఇచ్చిండు. ఇలాంటి అవలపుకు పనులు చేయమని ఎవరు ఇస్తారా? ఇప్పుడు పార్టీ దెబ్బ తినే, పార్టీ పరువు బాయే, ఆంటీలు ఎమ్మడిపడి ఒక పిల్ల తల్లులు ఎమ్మడిపడి ఆ శ్రీధర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఇప్పుడు అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఆమె కూడా చాలా అబద్ధాలు చేస్తుంది. దాని గురించి కూడా ఈయన కోరు పెట్టిండు. పవన్ కళ్యాణ్ వదిలిపెడతాడా? ఎట్లా వదిలిపెడతాడు? దీన్ని మొత్తం తీస్తాడు. తర్వాత తీసినాక ఎవరు తప్పైతే వాళ్ళదే బయటికి గుంజేసి అడుగుతారు, లేకపోతే ఈయనదే తప్పైతే సస్పెండ్ చేసి బయటికి పంపిస్తాడు. ఆమెదే తప్పైతే దాని పరువు అయిపోతుంది. అక్కడ ఎవరు పరువు పోతుంది చెప్పు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అంటే ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బూతులు వాడడం, అసలు ఈ పార్టీలు ఉన్న పరువు అంతా కూడా వీళ్ళే తీసేస్తున్నారు. పార్టీలు జగన్ పార్టీ బూతుల పార్టీ అని పేరు వచ్చింది. అసలు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసుకు మర్యాద ఇయ్యాలి. ఆయన చేసిన త్యాగానికి ఆయన తిట్టే అంత ఉంది ఆయన దగ్గర. ఇవాళ పై జైలు పరువు పైన చంద్రబాబు నాయుడు అసలు ఆయన అందరికి ఏంటి రైట్ ఉన్నాయి? ఆయన అనొచ్చు అసలు? అనాలా అనొద్దని? నువ్వు అంత పెద్దోడివి, నీకు అంత చాలా ఏజ్ మీద పడ్డది, అనాలా అనొద్దని తెలియదా? అయినా మీ పార్టీ బూతులదానే దేశం అంతా తెలిసింది. మీ తెలంగాణలో మొత్తం అది ఆంధ్రాలో తెలిసిపోయింది. తెలిసిపోయినాక కూడా మళ్ళీ అదే పదం ఎట్లా వాడుతుండే ఆయన? ఆడకూడదు కదా. ఎవడో నువ్వు అంటే చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా అనొద్దు. ఆయన పనులేదు. ఇలా ఆయన చేస్తుండే ఆయన పిల్లలకు సైకిళ్ళు ఇచ్చి చక్కగా పిల్లలతోటి సైకిళ్ళు దొక్కుకుంటూ ఆయన చేస్తాడు. అవునా? మరి అది వీళ్ళు తెలుసుకోవాలి. మాకు పదవులు ఇచ్చినందుకు పదవుల్ని కాపాడుకొని ప్రజలకు న్యాయం చేయాలా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ, ఎక్కడ ఏం జరిగినా మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరు తప్పు చేసినా అక్కడ విమర్శించేది పోయి వీళ్ళే ఒక బిడ్డ తల్లికి ఆంటీలు ఎమ్మటి అట్లా పడి పరువులు తీసుకోవటం. జగన్ పార్టీ వాళ్ళు కూడా ఆమెను వేసుకొని తిరిగిన రోడ్ల మీద చెప్పులు తీసుకొని కొట్టుకోవటం ఎంత పరువు నష్టం ఇది. మిమ్మల్ని చూసి ఇంకా ఉన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లకాయలు కూడా నేర్చుకుంటారు. అది మీరే పదవులు ఉన్నలా తప్పులు చేస్తారు. మరి ఇలాంటి పిల్లలు ఏం చేయాలి? అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెద్దోళ్ళే కానీ వాళ్ళు వీటి గురించి ఖండించి మేము ఇచ్చింది పదవి దీనికేనని వాళ్ళని కూడా ఇన్క్వైరీ పెట్టాలి. ఎవరు తప్పు అయిందని నిలబెడితేనే అది బాగుంటుంది.